సో ఈ వాసుచాల వెల్త్ టాక్స్ లో నేను ప్రతి వీక్ కూడా డిఫరెంట్ డివిజన్స్ నుంచి డిఫరెంట్ పీపుల్ ని ఇన్వైట్ చేస్తున్నాను. ఈ రోజు అయితే కనుక ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. ప్రుడెంట్ నుంచి నేను రమేష్ గారిని ఇన్వైట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మ్యూచువల్ ఫండ్స్ ఫాస్ట్ గా గ్రో చేయాలంటే మీరు జనరల్ డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చే ఐడియా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏది సేల్ చేయాలన్నా కూడా కరెక్ట్ గా చెప్తే అస్సలు సేల్ కాదు, 100% అక్కడ మ్యానిపులేషన్ చేయాలి అనేది నేర్పించారు. స్టాక్ మార్కెట్ లో ఒక రోజు ఒక కస్టమర్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పీరియడ్ 2.5 lakhs పోగొట్టుకున్నారు. నా శాలరీ వచ్చేసి 7,500. మ్యూచువల్ ఫండ్ లో కమిషన్ తక్కువ ఉంటుంది అని ఒక అపోహ. అందుకని చెప్పేసి స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం కస్టమర్లకి చాలా కష్టం. ఇక ఒక్కటే డిసైడ్ అయినండి, కస్టమర్ల డబ్బులు పోగొట్టే దగ్గర నేను ఉండదు అని డిసైడ్ అయ్యాను. ఇమ్మీడియట్గా అక్కడ సేల్స్ నుండి నేనైతే బాగా విన్నాను, మ్యూచువల్ ఫండ్ ఈజ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అని నేను నమ్మాను. టుడే వీఆర్ మేనేజింగ్ అరౌండ్ 2,800 crores ఇన్ ఏపీ తెలంగాణ. సేమ్ ఇదే 100 rupees మీరు బ్యాంక్ లో పెట్టుకున్నారనుకోండి, సేవింగ్ బ్యాంక్ లో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది? 3% అలా ఉంది. ఇందులో మనకు 5 to 6% వస్తుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కి నాకు తెలిసి 30%, 40% కమిషన్స్ కూడా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా కమిషన్స్ ఉంటాయి? మ్యూచువల్ ఫండ్ లో కమిషన్స్ ఎందుకు మీరు మ్యూచువల్ ఫండ్స్ రికమెండ్ చేయాలని చెప్తారు? మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పనిచేయడం మూలంగా సొసైటీ కన్నా బెనిఫిట్ ఉందని అంటారు. ప్రతి ఒక్కరు ఈ మధ్యలో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలియదు కానీ ఎస్ఐపి కడతాను అని అంటున్నారు. అంటే ఎస్ఐపి ఇస్ డిఫరెంట్ అని అనుకుంటున్నారు, బట్ ఎస్ఐపి వీఆర్ మేనేజింగ్ రఫ్లీ 1.5 lakh crores. సబ్జెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కస్టమర్ దగ్గర కూర్చున్నప్పుడు ఆయనకి కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వలేదు అనుకోండి, డైరెక్ట్ మేము ఆ యాప్స్ లో చేసుకుంటామని చెప్పి జీరోదా అని గ్రో అని అందరూ కూడా ఆన్లైన్లో చూస్తారు. అంటే లైక్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి చూడండి, మనీ కంట్రోల్ అని, వాల్యూ రీసెర్చ్ అని, ఇందులో పాస్ట్ రిటర్న్ చూస్తారు. కానీ నేర్చుకోకుండా ఎవరికి మ్యూచువల్ ఫండ్స్ అనేది అడ్వైజర్ అది రికమెండ్ చేయడం ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే ఇది ఈక్వల్ టు లైక్ డాక్టర్ ప్రొఫెషన్.